చెప్తాం కదా 5-10 పోతే పర్లేదు అనుకునే దానికి ఆప్షన్ లేదు మాకు. ఖచ్చితంగా సింగిల్ నెంబర్ చెప్తున్నప్పుడు ప్రతి నియోజకవర్గాన్ని మళ్ళీ 10 సార్లు కూలంకుషంగా అన్ని లేయర్లు వెరిఫై చేయాల్సి వస్తుంది. మీరేదో చెప్తున్నారు కానీ నాకు ఎందుకో డౌట్ వస్తుంది. క్షుద్ర విద్యలు లేకపోతే ఇలాంటి విద్యలు ప్రయోగిస్తారేమో డౌట్ ఉంది నాకు. ఓటర్ల మీద క్షుద్ర విద్యలు ప్రయోగించి మీరు అనుకున్న పార్టీకి అన్ని నంబర్ వచ్చేలాగా చేస్తున్నారేమో అని. చేస్తున్నామన్నా అయ్యిండొచ్చు సార్. అదేం లేదా? సరే, ఇప్పుడు అయిపోయిన వెంటనే ఇప్పుడు మామూలుగా మా ఆఫీసులో కూడా నివేరిపోతుంటారు. చెప్పండి. ఇంట్రెస్టింగ్. అంటే కొత్తగా టీంలో జాయిన్ అయిన వాళ్ళు కూడా అనుకోండి, వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైనా టెలికాలింగ్లో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళకు ఒక అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి 5-6 నియోజకవర్గాలు ఇస్తున్నాం, వాళ్ళ నియోజకవర్గాలు చేస్తుంటారు. బట్ ఓవరాల్గా ఇంత నెంబర్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదని వాళ్ళు కూడా అనుకుంటారు. ఇలా ఇప్పుడు ఎందుకంటే 9 కోట్ల మంది ఓటర్లు ఉంటారు. ఓట్లు వేసేది ఎంతమంది 65%, దాంట్లో ఎంత పర్సెంటేజ్ పక్కన పెడితే మనం ఆబ్వియస్గా ఆ 9 కోట్ల మంది ఓటింగ్ ప్యాటర్న్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ భావజాలం ఏంటి. అందులో ఇక్కడ మహారాష్ట్ర ఏంటంటే సార్ మనకు 2 కూటములు, మళ్ళీ ఇటు మహాయుతి, మహావికాస్ అఘాడి, దాంట్లో మళ్ళీ 3 ప్రధానమైన పార్టీలు, అది కాకుండా మళ్ళీ చిన్న ఎస్పీ లాంటిది ఈ పార్టీలు, ఈ కాకుండా మళ్ళీ ఇండిపెండెంట్ ఇస్లాం అనే ఒక పార్టీ ఉందనుకోండి, అది ఒక్క నియోజకవర్గంలో పోటీ చేస్తుంది. ఆ ఒక్క దగ్గర గెలుస్తుందా లేదని వెరిఫై చేయాలి. ఎంఐఎం అనుకోండి 16 చోట్ల పోటీ చేసింది. ఆ 16 చోట్ల ఎన్ని చోట్ల ప్రభావితం చూపిస్తుంది? 5,000 వస్తుందా, 10,000 వస్తుందా, లేకపోతే ఓట్లు చీలుస్తుందా? ఇప్పుడు మీరు నాకు చెప్పినట్టు హర్యానాలో మేము చేసిన అన్ని లేయర్స్ కరెక్టేనే. ఇది జేజేపీ కానీ, ఐఎన్ఎల్డీ కానీ, ప్రతి ఒక్క ఇండిపెండెంట్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి అని చెప్పాం. కాంగ్రెస్ బాగానే పుంజుకుంటుందని అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. 39%కి వచ్చి అయిపోయినాయి. బట్ ఎక్కడో ఆ ఎక్స్ట్రా 5% అనేది కాంగ్రెస్ పుల్ చేయాల్సింది ఇండిపెండెంట్లు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పోవడం వల్ల మేము నష్టపోయాం. సో అలా కాకూడదు. ఏ చిన్న వెంకటకృష్ణ గారు కంటెస్ట్ చేసినా సరే అక్కడ ఇంకో 1,000 వస్తాయి, 5,000 వస్తాయి అన్న లేయర్లో ప్రతి ఒక్క డీటెయిల్గా వెళ్ళడం జరిగింది. మహారాష్ట్ర కొడితే ఇంకా ఢిల్లీ దాకా గట్టిగా వినపడాలి సౌండ్ అని చాలా జాగ్రత్తగా చేశాం సార్. యూజువల్గా మీ శాంపిల్ సైజ్ ఎంత ఉంటుంది ఒక అసెంబ్లీకి? అది నేను చాలా ఇంటర్వ్యూ చెప్పాను సార్. బట్ నేను అది 1000 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు సార్. నెంబర్ ఆఫ్ శాంపుల్ సైజ్ పెరిగే కొద్దీ యాక్యురసీ వస్తున్నాయి. అది ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది సార్ మామూలుగా చాలా సర్వే కంపెనీల గురించి వాటి గురించి. బట్ 1000-2000 ఉంటుంది. బట్ ఇప్పుడు మనం 10,000 మందిని అడిగినా 10,000 మందికి చెప్పింది మనకు కూడా రైట్ కాకపోవచ్చు కొన్నిసార్లు. అంటే ఇప్పుడు మన కెమెరా పెట్టుకొని అడిగిన ఛానల్ కానీ లేదా వారు కానీ వీళ్ళు ఎవరికి ఫేవర్ అని వాళ్ళు ఈజీగా క్యాచ్ చేయరు. కాబట్టి వాళ్ళకి ఏం ఆన్సర్ కావాలి వాళ్ళు చెప్పే ప్రజలు. అందులో మహారాష్ట్ర అంటే రాజకీయంగా బాగా డెవలప్డ్గా నాలెడ్జబుల్ పర్సన్స్గా ఉంటారు. సో వాళ్ళకి ఎవరు ఏ పార్టీకి కావాలంటే ఆ పార్టీకి ఆన్సర్ చెప్తారు. మన ఏపీ లాగా అనమాట, భయంగా ఉన్నారు, చెప్పలేరు అన్నారు ఎలక్షన్స్ ముందు అట్లాగా. సైజ్ కంటే కూడా యాక్యురసీ అదే సార్ నేను చెప్పినట్టు కాంగ్రెస్కి 39%, బీజేపీ 39%, అంతవరకు కరెక్ట్గానే వచ్చింది సార్. ఏదైతే ఇండిపెండెంట్ పర్స్పెక్టివ్లో వాళ్ళు గెలవలేదు కానీ 5,000, 10,000 వచ్చినప్పుడు ఒక 15 సీట్ల వరకు 5,000 మెజారిటీతో పోయినాయి సార్. ఆ ఇండిపెండెంట్ పర్స్పెక్టివ్ని ఎక్కడో మనం సరిగ్గా చేయలేదనిపించింది. సో అందుకు అది హర్యానా ఫెయిల్యూర్, మహారాష్ట్రకి మాకు మోర్ ఇంపాక్ట్, మోర్ లెసన్ నేర్పించి అది చిన్న పార్టీ కావచ్చు, అప్పుడే పెట్టిన పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది ఇస్లాం అనే ఒక పార్టీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కానీ ఆ ప్రతి ఒక్కటి కన్సిడర్ చేద్దాం, చిన్నదైనా కన్సిడర్ చేద్దాం. మన నెంబర్ అంటే నెంబరే ఆగాలి, అదే నెంబర్ ఆగాలి అని. రిజల్ట్స్ వచ్చాక ఎగ్జిట్ పోల్స్ చూసి అంతా 150, 170 ఎక్కువ మంది మీరు చెప్పినట్టు బీజేపీ గెలుస్తుందని చెప్పినా, మహాయుతి కూటమి గెలుస్తుందని చెప్పినా అంటున్నారు. మనమేమో టూ ఫార్ అవే ఉన్నాం, 225లో ఉన్నాం. బట్ మనం 225, మేము 210, 220 దాటుద్ది ఖచ్చితంగా. ఒక +2 డిఫరెన్స్ వస్తుందని కాన్ఫిడెంట్తో ఉన్నాం సార్. మీరు చెప్పినట్టు ఇండిపెండెంట్ అయితే యాజ్ ఇట్ ఈస్గా 7 వచ్చాయి, ఇదైతే 50 దగ్గరగా ఆగినట్టుంది సార్. ఇంకా 2-3 గంటల నుంచి నేను లైవ్లో ఉన్నాను, లాస్ట్లో మారే తెలియదు. ఇప్పుడు మహారాష్ట్రలో 2 కూటములు, ఒక కూటమికి కాంగ్రెస్ లీడ్ చేసింది, ఒక కూటమిని బీజేపీ లీడ్ చేసింది. మిగతా 2 సేమ్, శివసేన షిండే, శివసేన అతను బాల్ ఠాకరే గారు అబ్బాయి, ఇంకొకటి ఎన్సీపీ కదా, ఎన్సీపీ. ఈ కూటముల్లో బీజేపీ కూటమికి ఇంత థంపింగ్ మెజారిటీ రావడానికి బీజేపీ ఎక్కువ ఇంపాక్ట్ చూపించిందా, లేకపోతే షిండే ఎక్కువ ఇంపాక్ట్ చూపించాడా, లేదు ఎన్సీపీ అతను పవార్ ఎక్కువ ఇంపాక్ట్ చూపించాడా? అజిత్ పవార్. కరెక్ట్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు సార్. యాక్చువల్లీ మేము 1వ తారీఖు కంటే ముందర కూడా, మన ఈ మంత్ 1వ తారీఖు కంటే ముందర ఢిల్లీలో బీజేపీ పెద్దవాళ్ళు కానీ, లేదా కాంగ్రెస్ తరపు నుంచి కానీ, లేదా ఏక్నాథ్ షిండే తరపున పార్టీ నుంచి పెద్దవాళ్ళు కానీ చాలామంది కలుస్తుంటాం. కాబట్టి వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంటారు. సో నెంబర్లు యాజిటీస్గా చెప్పకపోయినా మేము చెప్పాలి కాబట్టి, లేదండి చాలా టైట్ ఫైట్ ఉందని అప్పుడు దాకా ఉన్నటువంటి డేటాను వెరిఫై చేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాము, చాలా టైట్ ఫైట్గా ఉందండి, 5-6 నియోజకవర్గాలే ఉందని. బట్ 1వ తారీఖు తర్వాత నుంచి డేటా చూస్తే, ఒకటి ఎప్పుడైతే నామినేషన్లు వేశారో అక్కడి నుంచి డేటా చూస్తే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ అనేది చాలా ప్రయారిటీ చూపిస్తారు. అంటే ముందు వరకు మనం చేసిన వర్క్ ఒకటి, ఎలక్షన్స్లో ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ టీడీపీ బలం ఉందంటే అక్కడ టీడీపీ కంటెస్ట్ చేస్తేనే ఉంటుంది. టీడీపీకి బాగా బలం ఉన్న దగ్గర జనసేన కంటెస్ట్ చేసినా, జనసేనకి బాగా బలం ఉన్న దగ్గర టీడీపీ కంటెస్ట్ చేసినా, లేకపోతే వీళ్ళిద్దరైతే ఎవరైనా పర్లేదని దగ్గర బీజేపీ కంటెస్ట్ చేస్తే ఎలా ఓటింగ్